తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు నోటీసులు, అసెంబ్లీ సెక్రటరీ షోకాజ్ నోటీసులు, అనర్హత వేటు భయంతో ఈ ఎమ్మెల్యేలు తాజా భేటీ నిర్వహించారని సమాచారం. గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. హైకోర్టు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని 3 మాసాల గడువిచ్చినా ఇప్పటికీ అవి అమలు కాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ నెల 10న విచారణ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ వైపు చూడాల్సి వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ తో అసౌకర్యం, బీఆర్ఎస్ కార్యకర్తల ఒత్తిడి కారణంగా తిరిగి గులాబీ పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నారని సమాచారం. మాజీ మంత్రి దానం నాగేందర్ తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు గురించి పునరాలోచన చేస్తున్నారు. పార్టీ మారినా తమ రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో తిరిగి బీఆర్ఎస్ చేరడమే మేలనే నిర్ణయానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు నిజమైతే సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి భరోసా కల్పించలేని పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక కానుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ యూటర్న్ వల్ల సీఎల్పీ సమావేశానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.